నేటిదిన వాక్య ధ్యానం కొరకు సామెతల గ్రంథం 10వ అధ్యాయము 9వ వచనంలో రాయబడిన మొదటి వాక్యాన్ని చదువుకుందాం. యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. మానవ జీవితంలో అనుదినము పలు పరిస్థితుల చేత మనుషుడు భయానికి గురవుతూ ఉన్నాడు. కొందరు అధికారులను బట్టి భయం, మానవులను బట్టి భయం, బంధుమిత్రులను బట్టి భయం, అనారోగ్య సమస్యలను బట్టి భయం, ఆర్థిక సమస్యలను బట్టి భయం, ఇలా ఎన్నెన్నో రకాల పరిస్థితులను బట్టి భయము మానవ జీవితాన్ని ఆవరిస్తూ ఉంది. కొందరు భయపెట్టువారు, బెదిరించువారు, దౌర్జన్యం చేయవారు. ఇలాంటి పరిస్థితుల్లో నిర్భయముగా ప్రవర్తించడం అనేది సాధ్యం కాలేకపోతుంది. అయితే నిర్భయముగా ప్రవర్తించే ఈ దీవెన ఒక వ్యక్తి జీవితంలో పొందాలి అనంటే యథార్థముగా ప్రవర్తించుట అనేది ఆ ఆశీర్వాదానికి కారణమైనటువంటి స్థితి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటన మనం పరిశీలన చేసినట్లయితే దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనంలో ఇట్టి శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని కొందరు అధికారులు, అధిపతులు అతనిని గూర్చి పరిశీలన చేస్తూ వచ్చారు. అయితే దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనక దానియేలులో వారు తప్పైనను లోపమైన కనుగొనలేకపోయారు. అయితే దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందు అతనిలో లోపం కనుగొనలేమనుకుని వారు ఒక శాసనం రాసి రాజుతో సంతకం చేయించి ఎవరైనా మొరపెట్టాలి లేకపోతే ఏదైనా సమస్య చెప్పాలంటే 30 దినముల వరకు రాజు యొద్ద తప్ప ఏ దేవుని యొద్ద మానవుని యొద్ద ఎవడనో మనవి చేయకూడదని ఒక శాసనం రాయించి ఒకవేళ ఎవరైనా గనక ఆ విధముగా చేస్తే వారిని సింహముల గుహలో పడద్రోయబడాలి అనేటటువంటి విషయాన్ని అక్కడ మనం గమనించగలం. అయితే దాని మీద రాజు సంతకం చేశాడని దానియేలుకు తెలిసినప్పటికీ అతడు ఏమాత్రం భయపడక అతడు దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చాడు. నిర్భయముగా దానియేలు ఉన్నాడు, కానీ ఎక్కడ వారిని బట్టి అతడు భయపడలేదు. అయితే ఈ విషయమందు అతన్ని సింహముల గుహలో పడద్రోసినప్పటికీ సింహములు అతనికి ఏ హాని కలుగు చేయకుండా దేవుడు తన దూతను పంపించి రక్షించినటువంటి విషయాలు దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 22వ వచనం మొదలుకొని రాయబడినటువంటి వాక్య భాగాల్లో మనం చూడగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, యథార్థంగా మనం ప్రవర్తించినప్పుడు మనల్ని భయపెట్టే పరిస్థితులు ఎన్నొచ్చినా నిర్భయముగా ప్రవర్తించడం అనేది మన జీవితానికి సాధ్యమయ్యేటటువంటి కార్యం గనుక ఇది మొదలుకు నిర్భయముగా ప్రవర్తించే జీవితాన్ని పొందాలనుకుంటే దానియేలు చూపినటువంటి మాదిరిని అనుసరించి మేలు పొందగలరని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియుల ఆత్మలకు మేలు కలుగు చేయండి. కృంగిన వారిని, దుఃఖితులను, పలు విషయాల గురించి అనుదినము భయంతో బ్రతుకుతున్నవారు మీ దృష్టి ఎదుట యథార్థంగా ప్రవర్తించడం ద్వారా వచ్చే ఈ నిర్భయముగా ప్రవర్తించే జీవితాన్ని మా ప్రియులు పొందుదురుగాక. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవ పరిచయం దీవించండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని దినం పొందినటువంటి వారిని ఆశీర్వదించండి. మీ కృపాక్షేమములతో, ధైర్యముతో నీ మహిమార్థమే వృద్ధులట కృప చూపమని యేసు క్రీస్తునాలు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోనే నడిపించునుగాక. ఆమెన్.